మొత్తం మీద చంద్రమా రాత్ ఆది వచ్చాడు. ఆ రోజు చాలా గట్టి కొట్టాడురా. నేను జప్తు చేయడానికి రాలేదయ్యా, మీకు పూర్తి లోన్ శాంక్షన్ అయిందని చెప్పడానికి వచ్చాను. అప్పుడు ఇచ్చిన స్ట్రోక్ ఇప్పుడు లైన్ లోకి వచ్చాడు. రాజీకి వచ్చాడు అనుకుంటా. కాంప్రమైజ్ అవకరే. ఇదిగో మేనేజర్, నువ్వు పూర్తి లోన్ ఇచ్చినా సరే ఆ అమ్మాయిని మీ కూతురుగా ఒప్పుకునే వరకు రాజీకి వచ్చే ప్రసక్తే లేదు. మళ్ళీ కూతురు అంటాడే మగడ. అయితే మీకు నిజం చెప్పక తప్పదు. నా 25 ఏళ్ల వయసులో నేను అమ్మాయిని గర్భవతం చేశానని మీరు నాకు ఫ్లాష్ బ్యాక్ చెప్పారు. ఇట్స్ ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే నాకు 17 ఏళ్ల వయసులో ఒక వర్షం కురిసిన రాత్రి మా నాన్న నాకు కొనిచ్చిన కొత్త ర్యాలీ సైకిల్ మీద దూసుకుపోతాను. ఆకాశం ఊరి సైకిల్ సర్ర స్కిడ్ అయింది. పెద్ద శబ్దం. సైకిల్ హెడ్ లైట్ పగిలిపోయింది అనుకున్నాను, కానీ స్పృహొచ్చాక తెలిసింది ఏమని? పగిలింది హెడ్ లైట్ కాదు, నా లైఫ్ లైట్ అని. ఇప్పుడు చెప్పండి, ఫ్యూజ్ పోయింది నా ఒంట్లో, బల్బ్ ఎలా వెలుగుతుంది? ఎలా వెలుగుతుంది? కమాన్ టెల్ మీ. మరి ఆ అమ్మాయి మీ కూతురు కాకపోతే లోన్ ఎందుకు శాంక్షన్ చేశారు? అది చెప్పడానికే వచ్చాను. నీ పేర 5 లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ మా బ్యాంక్ వచ్చింది. ఊరుకోండి సార్, ఈ టైంలో జోకులేంటి? నిజంగానే వచ్చిందయ్యా. విషయం సీక్రెట్ అయినా కోడ్ నంబర్ పట్టుకుని ఎంక్వైరీ చేశా. ఆ అమౌంట్ తమిళనాడు సీఎం కూతురు అకౌంట్ లోంచి నీకు ట్రాన్స్ఫర్ అయింది. ఆ అమ్మాయి పేరు గాయత్రి. అవును, తమిళనాడు కనెక్షన్ ఎలా పట్టారు బాబు? ఊరుకోండి, ఇది మరీ అటకారంగా ఉంది. ఎక్కడో తమిళనాడు సీఎం కూతురు ఇక్కడ తెలుగు ఎందుకు పంపుద్ది? భలేవాడివే, తమిళనాడు సీఎం తెలుగుడే. వాళ్ళ పూర్వీకులు అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోయారు. ఎవరి పేరు మీద వచ్చింది? నా అకౌంట్ లో పడింది, ఒకసారి చెక్ చేసుకోండి. ఎలా వస్తే ఏమిటయ్యా, అమౌంట్ వచ్చింది, నా టార్గెట్ పూర్తయింది, నాకు ప్రమోషన్ వచ్చింది. బాబు దీన్ని మాత్రం జరగొట్టకండి. రేపు పొద్దున్నే బ్యాంక్ వచ్చి ఆర్సీ బుక్ లోను తీసుకెళ్ళండి. ఉంటా, టాటా, గుడ్ బై. అసలు ఈ గాయత్రి ఎవర్రా? తాడు బంగారం లేని మనకు 5 లక్షల గ్యారెంటీ ఇవ్వడం ఏంటి? మన పిచ్చవాసం తప్ప మనకు తెలిసిన ఆర్లేడీస్ ఎవరున్నారా? నాకు డౌట్ రా, ఈ వాసంతే ఆ గాయత్రి కాదు కదా? ఊరికే వాసంతి సీఎం కూతురేంట్రా? ఎందుకు కాకూడదు? ముందు తెలుగు తెలియదు అంది, తెలుగు తెలుసు. తర్వాత బ్యాంక్ మేనేజర్ కూతుర్ని అని చెప్పింది. వీడు చూస్తే 17 సంవత్సరాలకే ఫీజు పోయింది అంటున్నాడు. అవన్నీ అబద్ధాలైనప్పుడు ఇది నిజమెందుకు కాకూడదు? వాసంతి, ఏ వాసంతి, నీ పేరు గాయత్రా, మీ నాన్న సీఎమ్మా? ఒట్టు పెట్టి అడగలా చెప్తుంది. దేనికన్నా ఐడియా ఉండాలి. గాయత్రి, గాయత్రి, గాయత్రి లేమ్మా. ఏంటి డాడీ? అవును నేనేనమ్మా, డాడీని. లే. ఓ డాడీ, నీ మీటింగ్స్, పాలిటిక్స్ నాకు వద్దు. నన్ను డిస్టర్బ్ చేయకు. డౌట్ లేదురా, ఈ అమ్మాయి సీఎం కూతురే. రే, నేను డిసైడ్ అయిపోయాను రా. దుబాయ్ ప్రోగ్రామ్ క్యాన్సిల్, ఇక్కడే సెటిల్ అయిపోతాను రా. ఐ లవ్ మై ఇండియా, ఐ లవ్ మై ఇండియా, ఐ హేట్ దుబాయ్. అవునరా, నువ్వు సీఎం అల్లుడయ్యాక నాకు దుబాయ్ వెళ్ళాల్సిన అవసరం ఏంట్రా? హ్యాపీగా మీ మాంగారు రికమెండేషన్ తో ఏ మినిస్టర్ కూతురునో పెళ్లి చేసుకుని నేను కూడా సెటిల్ అయిపోతాను. ఒరే, ఈ లోపు నేను ఖాళీగా లేకుండా చెన్నైలో ఏదైనా ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ ఉంటే చూడరా, లేదా మా మాంగారు లోకి అయిపోతాను. పిచ్చి పిచ్చిగా ఊహించుకోకు. తనెక్కడా, మనం ఎక్కడా? అదేంట్రా, నువ్వు అమ్మాయిని ఇష్టపడుతున్నావు కదా? నేను ఇష్టపడింది వాసంతినిరా, గాయత్రిని కాదు. అయినా సీఎం కూతుర్ని కోరుకునే తాహతూ స్తోమత నాకు లేవు. గాయత్రిని మర్చిపోయి నువ్వు ఉండగలవా? ప్రేమ అనేది వరం రా, అందరికీ దొరకదు. అవును, అందరికీ దొరకదు.